ఇదొక కుర్రాడి కథ. సినిమాలంటే ప్రాణం. రాత్రి పగలు కష్టపడేవాడు. కానీ ఆ ప్రయాణంలో ప్రేమను కనుగొన్నాడు. ప్రేమ, ప్యాషన్, కష్టాలు, కన్నీళ్లు అన్నిటి మధ్య అతను గమ్యాన్ని చేరుతాడా? లేక ప్రేమలోనే ఆగిపోతాడా? ఇదొక స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకర్ కథ. ఒక కలల కుర్రాడి జీవన యాత్ర. సినిమా కోసం, ప్రేమ కోసం, తన కోసం. ఏ లక్కీ లేగు, టైం ఎంత అయింది? షాప్కి వెళ్ళి కుంకుడుకాయలు తీసుకుని రా. బా ఏంటమ్మా, డాడీని తీసుకొని రమ్మని చెప్పొచ్చుగా. నాన్న స్నానానికి వెళ్ళాడు, తొందరగా వెళ్ళి తీసుకొని రాపో. అన్నీ నాకే చెప్తారు. వెళ్ళి షాప్కి వెళ్ళి ప్రసాదం ఇచ్చి రాపోండి. ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి కళ్ళ దిష్టి, అందరి దిష్టి మీ నుంచి పోవాలి. తూ అను. దిష్టి బయటికి వెళ్ళొచ్చిన తర్వాత తీస్తారమ్మా, ఇప్పుడు కాదు. అదంతా బయట దిష్టి. ఇంత అందంగా రెడీ అయ్యారు, నా దిష్టే తగిలేలా ఉంది, అందుకే ముందే తీస్తున్నాను. వెళ్ళి రాపోండి. ఎరా మనకున్నదా ప్రసాదం? ఎక్కడికి పోయినా ఈ ప్రసాదం పిచ్చంట్రా. సరే ఉండు, ఇదిగో లంగమానే, కొంచెం ప్రసాదం ఈడికి. ఎన్ని రోజులైంది ఇలాంటి ప్రసాదం తిని? మీరే కట్ చేశారు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? అంటే ఇంత అందంగా రెడీ అయ్యారు కదా, అంతే గొప్పగా వంట చేస్తారనుకున్నా. అబ్బో, దీని బొంద, దీని పులిహోర తప్ప ఇంకేం రాదు. ఏం రాకపోతేనే దొక్కటి తింటూ బతికించి తెలుసు. ఆహా, మీరు కొంచెం నవ్వుతేనే ఇలా ఉందంటే పూర్తిగా నవ్వితే నువ్వు తట్టుకోలేదులే. తను అలానే అంటది, కానీ మీరు మాత్రం ఎప్పుడు ఇలా స్మైల్ మెయింటైన్ చేయండి. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. రే, పులిహోర తింటూ కూడా పులిహోర కలపడాన్ని నిన్నే చూస్తున్నాను రా. పని ఉంది, పదా. సరే అండి, కొంచెం పని ఉంది, మళ్ళీ వెళ్తాం. ఏంటి హీరో ఇలా వచ్చారు? ఏంలే, అలా పోతుంటూ మీరు కనిపించారు. అచ్చా, అవునా? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఇద్దరు. ఏంలే, బోర్ కొడుతుందని ఒక రౌండ్ వేసి అలా ఐస్ క్రీమ్ తిని వెళ్దామని వెళ్తున్నాం. అచ్చా, అవునా? మీరే వెళ్తారా? అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పట్టించుకోండి. మీరు మాతో వస్తారా? మీరు పిలిస్తే మేము రామా? అబ్బో, సరే నెక్స్ట్ టైం వెళ్దాం. నెక్స్ట్ టైం ఎందుకు, నైటే వెళ్దాం. ఎలాగో బోర్ కొడుతుంది అంటున్నారు కదా. మీకు ఓకే అంటే మాకు నో ప్రాబ్లం. మరి తను కూడా వస్తారా, మీ ఫ్రెండ్? మాకు ఓకే, వాడిని నేను తీసుకొస్తా. అయితే ఓకే. సరే సరే, అయితే ఓకే. వెళ్దాం. రేయ్, బయటికి వెళ్దాం పదరా. నాకు స్క్రిప్ట్ వర్క్ ఉందిరా, నేను రాను. ఆల్రెడీ వాళ్ళు మన కోసం వెయిటింగ్. వాళ్ళెవర్రా? సర్ప్రైజ్. ఫస్ట్ పదా. సర్ప్రైజా? సర్ప్రైజ్ అంటున్నావు కదా, పద. పదా.
నేను ఎప్పుడు ఎంతలా ఎంజాయ్ చేశానో గుర్తులేదే, ఏం రెస్ట్రిక్షన్ లేకుండా. నాకు సేమ్ ఫీలింగే. కానీ ఏంటి? మనం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళతో వెళ్ళినట్టు. అవన్నీ నీకెందుకు, నేనున్నా కదా చూసుకోవడానికి. పడుకుందాం పద. సరే పడుకుందాం, టైం కూడా 2 అయింది. అన్న సార్ వర్క్లో ఉన్నారు, మిమ్మల్ని రేపు రమ్మన్నారు. అన్న చెప్పాను కదా అన్న సార్ వర్క్లో ఉన్నారని. ఫ్రీ అయ్యాక మేమే కాల్ చేస్తాం. అన్న వాడిని నీకు కదేండి అన్న, రోజు వచ్చి ఇలా నీ టైం వేస్ట్ చేసుకోబాకు, ఇంకెవరినన్నా చూసుకో అన్న. చాయ్ పోదాం పదరా. లేదురా, తర్వాత పోదాం. పదరా. ప్రొడ్యూసర్ కలవలేకపోయాను నేనుంటే నువ్వేంట్రా చాయ్ చాయ్ అని దొబ్బుతున్నావు? నాకు అర్థమైంది నీ ముఖం చూసిన వెంటనే ఏదో అయ్యిందని. మరెందుకు దొబ్బుతున్నావు? అక్కడ ఏదో అయ్యిందని ఇలా ఉంటావా? నీకున్న టాలెంట్కి ఈజీగా ఛాన్సెస్ వస్తాయి. ఈ ఒక్కదానికే డిసప్పాయింట్ అయితే ఎలా? రే, ఆర్సీబీ కూడా 17 times ఓడిపోయిన తర్వాతే రా గెలిచింది. నువ్వు గెలిచావా లేదా అని దానికన్నా ఆట ఎలా ఆడావనేదే ముఖ్యం. ఏంటి పద పదం. ఏంటి సైకోగడ్లో కొడుతున్నాడు? నాన్న వద్దులు నాన్న అతన్ని. ఏంటి నాన్న, ఎప్పుడు చూసినా ఎంతేనా? అదేంది డబ్బులు దొంగతనం చేసి వదిలేమంటావా? అందరితో ఎందుకు పెట్టుకుంటున్నావు? దొరకపోతే ఏం చేస్తాడో తెలుస్తుండేనా నీకు? అంటే నిన్న నైట్ మనం తిరిగింది ఎస్పీఆర్ కూతుర్లతోనా? పద నాన్న వెళ్దాం. ఇట్లాంటి వాళ్ళని పనిలో పెట్టుకోవడం మనదే ముందు తప్పు. ఎవరమ్మాయో ఎవరబ్బాయో అర్థమై సావట్లేదు. ఏమైందిరా నీకు సడన్ గా? నీ అమ్మాయి ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలరా, వస్తే బూతులు లేదా అబ్బాయి అమ్మాయిలాగా మారే వీడియోసేరా బాబు. ఓరే, అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు, నీకేంట్రా దాంట్లో నొప్పి? నాకేంటా? నీకేంటి? పీస్ఫుల్ గా బయటకు వెళ్దామని చూస్తే అక్కడ కపుల్స్ వచ్చి నాకు లవర్ లేదని గుర్తు చేస్తారు. సర్లే అని ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే అందమైన అమ్మాయి రీల్ వస్తుంది. అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అది అమ్మాయి కాదు అబ్బాయి అని తెలుస్తుంది. సర్లే ఇదేం జీవితం అని బయటకు వెళ్ళి ఎవరికైనా లైన్ వేద్దాం అనుకుంటే నా దరిద్రానికి అమ్మాయిలు కూడా అబ్బాయిలా కనిపిస్తారా బాబు. రెచ్చగొక్కో. అదంతా కాదు కానీ నీకు ఎవరి మీద ఫీలింగ్స్ వచ్చాయా? నేను రాలేదురా. ఎవరి మీద వచ్చాయా అంటే ఎవరు లేరు మామ. ఎక్స్ట్రాలు వద్దు, నిజం చెప్పు. లక్కీరా, తనని ఫస్ట్ టైం చూసినప్పుడే తనతో ఉండాలి ఫిక్స్ అయిపోయాను. ఇదిగో ఈ పెళ్ళి గిల్లి మీద నాకు నమ్మకం లేదు. నేనున్న పరిస్థితిలో తనతో ఉండలేనురా. బట్ నాకున్న ఫ్రీ టైంలో తన పక్కనే తన చేపట్టుకొని ఉండాలని ఉందిరా. మరి నాతో ఈ విషయం చెప్పలేదేంట్రా? అంటే వేసుకుంటావని. సరే కానీ ఈ విషయం లక్కీకి చెప్పావా? లేదురా, రేపు మార్నింగ్ చెప్పేస్తా. ఎలా చెప్తావరా? ఏమో చాయ్ బండి దగ్గరికి వెళ్తా, పక్కకి రమ్మని పిలిచి చెప్పేస్తా అంతే. బాగా ఆలోచించుకున్నావా? ఓరే ఓరే ఓరే, నా మైండ్ మార్చుకురా ప్లీజ్ రా. ఓకే, నీ ఇష్టం రా. సరే కానీ మార్నింగ్ లేపుతా, నాకు తోడురా మామ. మధ్యలో నేనెందుకు? ఒరే ఒరే, నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది, రారా ప్లీజ్ రా. సరే సరేలే, ఏడోకు, వస్తా. అమ్మాయి నా కొడుకు మళ్ళీ కొడుతున్నాడు. అన్నా ఎందుకు కొడుతున్నాడు? ఒడేమ్మా
గ్లాస్ పగలగొట్టినందుకు ఇంతలా కొడితే వాడు కూతురుని లవ్ చేసామంటే నరుకుతారు. వీడికి వేరే పని ఉండదు. పదరా, పద పద. ఫ్యామిలీ మ్యాన్ అనుకున్నాం కదరా, ఫ్యాక్షన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడేంట్రా? నాకేం తెలుసురా, జస్ట్ మిస్ హార్ట్ ప్యాంట్లోకి వచ్చేసింది. నీ లవ్కి గ్రహాల సంఘర్షణ చాలా గట్టిగానే జరుగుతుందిరా. వాళ్ళని ముందు చూసి స్వాతి ముత్యంలో కమలాసన్ అనుకున్నాను కదరా, ఉప్పెన్లో విజయ్ సేతుపతిలా ఉన్నాడు. జస్ట్ ఇమేజిన్ నువ్వు కానీ పోయి అంకుల్ చాయ్ అన్నంత ఈజీగా అంకుల్ మీ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అని అన్నావు అనుకో, నా సామి రంగా చేతిలో చాయ్ పెట్టి చేయనరికే రకం రావాడు. అమ్మ గండం తప్పిందిరా నువ్వు పక్కన ఉండడం వల్ల. రే నిజం చెప్పు, గుడికి మేక పిల్లకి బలి ఇవ్వడానికి పట్టుకుని వెళ్ళినట్టు పట్టుకెళ్ళావు కదరా నన్ను. నాకేం తెలుసురా అయ్యా. అసలు విచిత్రం ఏంటంటే వాళ్ళ అయినో పెద్దమనుకుంటున్నావేమో, చచ్చా కాదు, మరి నువ్వు బతికుండడం. అరే 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 ప్లీజ్ రా, ఇప్పటికే ప్యాంట్ నడిచిపోయిందిరా. ఊకో ఏడుస్తున్నాడు రా వీడు. వావ్ సచ్ ఏ క్యూట్ గాయ్. నువ్వు ఓ పని చేయి, నువ్వు అది కాదురా, ఏదో ఒక ఐడియా అవరా ప్లీజ్ మావా. సర్లే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే, నువ్వు ఓవర్గా థింక్ చేయకు సరేనా? అరే తేజ, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా, మళ్ళీ నువ్వు చెప్పాక ఎలా రియాక్ట్ అవుతావేమో అని ఆలోచిస్తున్నాను. చెప్పరా ఏమైంది? అంటే అది శ్రావణి అంటే నాకు చచ్చేంత ఇష్టం రా. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక నాలోనైనా సతమతం అవుతున్నా. ఏ మావా ఏం మాట్లాడుతున్నావురా? నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నారా నువ్వు శ్రావణి ఈడు జోడు సెట్రా. నాకు చాలా చాలా అనిపించింది మావా, నువ్వు శ్రావణిని తగులుకుంటే మన ఇద్దరం అక్క చెల్లికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా మావా. రే నిజం చెప్పు, శ్రావణి మీద నీ ఒపీనియన్ ఏంట్రా? దాంట్లో ఒపీనియన్ ఏముందిరా, బంగారం లాంటి అమ్మాయి నీ పక్కన పర్ఫెక్ట్ జోడి. అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో కొడుతుందిరా బుజ్జి. దానికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయేమని డౌట్గా ఉంది. ఒరేయ్ అదేం దిక్కుమాల డౌట్ బే, దానికి నా మీద ఫీలింగ్స్ ఉండడం ఏంట్రా? ఒరేయ్ దాన్ని నేను ఓన్లీ ఫ్రెండ్గానే చూస్తున్నారా, నువ్వు నాకెంతో అది కూడా అంతే. అంతే అంటావా? అది నన్ను లవర్గా ఊహించుకుంటుంది అంటావా? ఒరేయ్ అది ఎప్పుడు నేను ఎలా చూసేదో ఎప్పుడైనా గమనించావా? విజయశాంతి చిరంజీవిని చూసినట్టు చూసిద్ది మావా. నిజమా? ఐ స్వేర్ దాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, ఇంకా నీ లైఫ్ అంతా ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. అరే నిజం చెప్పు, నన్ను నీట్గా చెట్టుకి ఎక్కించి సైడ్ చేస్తలేవు కదా? నన్ను అనుమానిస్తున్నావా దేవా? స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? పాశం అంటే ఏంటో తెలుసా నీకు? నువ్వు అడిగితే నా ప్రాణాలు ఇస్తారా, అలాంటిది దాన్ని సెట్ చేయడానికి హెల్ప్ చేయలేనారా? నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడవే కదరా. ఇటు చూడు,
ఏముంది, అప్కమింగ్ డైరెక్టర్ కనిపిస్తున్నాడు. నా కళ్ళతో చూడరా, రవన్లా కనిపిస్తున్నావా? అయితే ఏంది, నన్ను వెళ్ళి బ్రోకరేజ్ చేయమంటా? బ్రోకరేజ్ వరకు ఎందుకురా, నా కోసం ఒక లెటర్ రాయి చాలు. వాళ్ళ అయ్యని చూసిన తర్వాత సూసైడ్ లెటర్ రాసుకున్నా. నీకు కూడా రాయనా? ఓర్ని, నా కోసం ఒక లవ్ లెటర్ రాయరా. ఆ లెటర్ ఎలా ఉండాలంటే, ఆ లెటర్ చూసి ఆ పిల్ల ఫ్లాట్ అయిపోయి, ఇలాంటి గాఢ ప్రేమకున్నా నేను వదులుకుంది, ఇలాంటి గాఢ ప్రేమకున్నా నేను దూరం పెట్టిందని నా ఒళ్ళో వాలిపోవాలి. అరే అరే, ఆశకద్దు, గ్రౌండ్ ఫ్లోర్కి సిగ్గు ఉండాలి. పర్లేమా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఆహా, ఫిలాసఫర్. సరేలే, రాయికి తప్పుతుందా, రాస్తాలే. నిన్న నైట్ ఏమైందో తెలుసా? ఏమైంది? మామా 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 వస్తున్నా. ఏంటి ఇది? ఎవరు? మామా నేను నివేదిత. మరి బయట ఉన్నవిందమ్మా, లోపట్రా. ఎవరినే? అంటే మామా అది లాగకుండా విషయం చెప్పు. మామా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏంది, ప్రేమించుకున్నారా? అట్లా అని లేచిపోవడమే, మళ్ళీ నా దగ్గరికి రావడం ఒకటి. సిగ్గులేదా? అది కాదు మామా. మాట్లాడకు నువ్వు. మళ్ళీ ఏదో గొప్ప పని చేసినట్టు మాట్లాడుతుంది పెద్ద. అసలు ఎవడీడు, ఏం చేస్తాడు, నేను తీసుకెళ్ళి ఎలా చూసుకుంటాడు, ఇవన్నీ ఆలోచించిన వాసాలు. కలిసి తిరగడం, దానికి ప్రేమ అని పేరు పెట్టడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ఇద్దరం కలిసి ఆలోచించి నిర్ణయంకి వచ్చాం మామా. ఏం ఆలోచించుకున్నారు? మామా మేమిద్దరం 4 years నుండి కలిసి చదువుకున్నాం. తను ఎంతో కష్టపడి జాబ్ కొట్టి నా దగ్గరికి వచ్చి అడిగిన ఒకటే మాట, నన్ను పెళ్లి చేసుకుంటావా, మా అమ్మలా చూసుకుంటా అని చెప్పాడు. 4 years ఎంతో ప్రేమించిన దాచి చెప్పకుండా నన్ను పోషించగలడనే నమ్మకం వచ్చాకే నా దగ్గరికి వచ్చి ఆ ప్రేమ ఎక్స్ప్రెస్ చేశాడు. తను కూడా మీలానే మామ. ఈరోజు గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజే కష్టపడుతూ ఉంటాడు. మీరు అంటూ ఉంటారు కదా సేఫ్టీ అని చెప్పి, అది నాకు తన దగ్గర కావాల్సినంత ఉంది మామ. ఇంత ఆలోచించి నీకు ఈ మామకు చెప్పాలనిపించలేదా? అంటే మామ, నేను మీ ప్రేమకు వ్యతిరేకం కాదమ్మా. ప్రేమ అనే మత్తులో పడి ముందు వెనుక చూడకుండా నచ్చిందల్లా చేసేస్తారు. నువ్వు ఇంత ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా ఎందుకు కాదంటారు? మాకుండే ఆలోచన ఒకటే, అతను నిన్ను ఎలా చూసుకుంటాడో అని. మీరేం టెన్షన్ పడదు. మీ ఇంట్లో ఎలా ఉందో నాతో వచ్చా కూడా అలాగే హ్యాపీ. నిన్ను నమ్మి మా ఇంట్లో ఆడపిల్లని నీతో పంపిస్తున్నా. తనని ఏ రోజు బాధ పెట్టకుండా చూసుకో. ఖచ్చితంగా. మామ మరి నాన్న ఒప్పుకుంటాడా? మీ మామ ఉన్నాడు, అన్నీ నేను చూసుకుంటా. మీ నాన్న ఒప్పుకున్నాడు. ఈరోజు నైట్ ఇక్కడనే ఉండి రేపు పొద్దున ఇంటికి వెళ్ళండి. అబ్బా, ఎంత అందంగా ఎలా పుట్టిందిరా బాబు. మనం కూడా పక్కెళ్ళి ఆడుకుందామా? శ్రావణి, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు హౌలిగా? ఏంట్రా పార్క్లో వచ్చి పిచ్చి పుల్కలా చూస్తున్నావు? శ్రావణి, నీకు ఒక విషయం చెప్పాలి. ఇందాకటి నుంచి చస్తున్నావు, ఏంటది? ఇందాక నుంచి కాదు, చాలా రోజుల నుంచి గోలే. ఏంటి? తేజ, నీతో ఒకటి మాట్లాడాలి. నాతోనా? చెప్పేయండి. నేను లంగవాన్లో చూసిన
చూసిన మొదటి రోజే నాలో లవ్ యాంగిల్ స్టార్ట్ అయింది. ఎందుకో తెలీదు, ఎప్పుడు చూడు నీ గురించి ఆలోచన, నీ మీదనే ధ్యాస. నువ్వే నా శ్వాస అన్నట్టు అయిపోయావు తెలుసా. ఎంతలా నీకు కనెక్ట్ అయ్యానంటే నిద్రలో కూడా నువ్వు అనుకుని ముద్దు పెట్టేవాడిని ఆ తేజ గడికి. అంత ఇష్టం నువ్వంటే. నా ప్రేమను పరిస్తే ఆకాశం సరిపోదేమో, అంత పిచ్చి ప్రేమ నువ్వంటే నాకు. ఇప్పుడు కూడా నీ కళ్ళలోకి చూసేంత ధైర్యం లేక నీ అందమైన పాదాల వైపు చూసి చెప్తున్నా, ఐ లవ్ యూ శ్రావణి. పిచ్చి పిల్ల, ఇంత ప్రేమ దాచుకున్నావా? ఏడవకు, ఇంకా నీతోనే ఉంటాగా. The number you have dialed is currently busy. Please try later. హలో, అర్జెంటుగా మనం ఎప్పుడూ కలిసి ప్లేస్కి రా తేజు. సరే వస్తున్నా. ఊరుకోవే, ఏం కాదు. ఏమైందిరా డల్గా ఉన్నా? మనుషుల్ని పట్టించుకోవా తేజు, ఇప్పుడు అదే లోకమా? అరే సారీరా, నేను ఏమన్నా కావాలని చేశాను? మారిపోయావు తేజు. రేపు ఏదైనా డేంజర్లో ఉంటే ఇలానే చేస్తావా? ఇప్పుడు ఏమైందిరా? సారీ చెప్తున్నా కదా. ప్రొడ్యూసర్కి స్టోరీ చెప్పాలనే కంగారులో అసలు ఫోన్ గురించే పట్టించుకోలేదు. ఓయ్, నా వైపు చూడు. నేను ఒకటే అడుగుతా, స్ట్రైట్గా ఆన్సర్ చెప్తావా? సరే అడుగు. ఈ సినిమా పిచ్చి తీసేసి ఏదో ఒక జాబ్ తెచ్చుకో. నా వల్ల అవ్వట్లేదు నువ్వు నాతో టైం స్పెండ్ చేయకుండా ఇలా దూరంగా ఉండడం. నువ్వు ఏదో ఒక జాబ్, అది చిన్న జాబ్ అయినా పర్లేదు. మా నాన్నతో నేను మాట్లాడుకుంటా, కొట్టినా తిట్టినా ఎలా అయినా గెలుచుకుంటా, పెళ్లి చేసుకున్నాను. నేను మౌనం భరించలేకపోతున్నా, ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? సినిమా, అలానే నువ్వు, రెండు ఏం వస్తువులు కాదు ఈజీగా మర్చిపోవడానికి. నేను ఎంతగానో ప్రేమించిన రెండు విషయాలు, ఒకటి సినిమా, ఇంకోటి నువ్వు. అలాంటిది ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒకటే అంటే నేనే కాదు, ఈ సిచ్యువేషన్లో ఎవరున్నా సమాధానం చెప్పలేరు. ఇది నువ్వు నిర్ణయించుకోవాల్సిన టైం తేజ. నేనా, సినిమానా? సినిమా. నేను పుట్టింది పెరిగింది సినిమాలో. అలాంటి సినిమా వదిలేసుకొని నీతో కలిసి ఉన్నా ఖచ్చితంగా హ్యాపీగా ఉండలేను. ఒకవేళ ఉంటానని చెప్పినా అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. అయితే ఆ సినిమాతోనే ఊరేగు. వెళ్ళొస్తా.
రేయ్ 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 ఏంట్రా సినిమా ఇది అది అని చెప్పి ఏంట్రా ఇది అసలు ఏం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? సినిమా నా ఫీల్డ్ కాదేమో. రే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు నేను చూసి చేశానే ఇదంతా. మనం వదిలేయడం ఏంట్రా? నువ్వు పుట్టిందే డైరెక్ట్ రావడానికి, అంతే. ఏదో ఒక్కడే హ్యాండ్ ఇస్తే నువ్వు నీ డ్రీమ్లో తీసుకుంటావరా? నువ్వు కన్న కలరా అది? నేను చూసి నువ్వు తేజ కాదురా. నేను చూస్తుంటే సిగ్గేస్తుంది. నేను చూసిన తేజకు ఒక మొండితనం ఉంటుంది. నేను చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదురా. ఒక్క ఆఫీస్ పోతే ఏంట్రా? ఒక ఆఫీస్ పోతే ఏంటి? టాలెంట్ ఉన్నోడికి ఛాన్సెస్ కరువేం కాదురా. ఎఫర్ట్ పెట్టరా. ఎఫర్ట్ తగ్గ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుందిరా. మామ, నిన్ను పట్టుకుంటే అచ్చం లక్కీని పట్టుకున్నట్టే ఉందిరా. పాపం రా, తను చాలా హర్ట్ చేశారా తనని. ఏం చేస్తాం రా, ఎంత కష్టంగా ఉన్నా తనకి దూరంగా ఉండడం తప్పట్లేదురా. అయినా నేను ఈ సినిమా కోసం కష్టపడేది ఎందుకురా? వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించడానికే కదా. అదెందుకురా ఆ బుజ్జి బ్రెయిన్కి అర్థం కావట్లేదు. అర్థమవుతుంది తేజు, సారీ రా. నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? అది కూడా మిమిక్రీ చేసుకుంటూ. రియలీ సారీ రా బంగారం, నిన్ను చాలా బాధ పెట్టాను. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? వీడు ఆఫీస్ నుంచి వచ్చే టైం కూడా అవ్వలేదే. నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడో చెప్పాగా ఏం జరిగినా నేను నిన్ను చూసుకుంటానని. అందుకేనా వదిలేసి వెళ్ళిపోయా? సారీ రా, అర్థమైంది నీ ప్రేమ, ప్యాషన్. అందుకేగా ఇంత రిస్క్ చేసి ఇప్పుడు వచ్చింది. సారీరా, ఆ రోజు అలా ఉండకుండా ఉండాల్సింది. లేదురా, నేనే ఎక్కువ రియాక్ట్ అయినట్టు అనిపించింది. సరే వదిలేసి. ఏదైతే నేను నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావు, అంతే చాలు నాకు. సరే, టైం అవుతుంది, వెళ్ళొస్తా. రా, అయిపోయినాయని ప్రేమ షికార్లు. లక్కీ లక్కీ
లక్కీ ఏది? అంటే అది నాన్న, ఏమైంది? లక్కీ ఎక్కడికి వెళ్ళింది? అది ఒకడిని లవ్ చేస్తుంది నాన్న. నేను వద్దని ఎంత చెప్పినా మాట కాదని వాడి దగ్గరికి వెళ్ళింది నా మాట్లాడడానికి. నాన్న అది ఏంటి ఎలా తిరిగి వచ్చానని చెప్పబోతున్నావా? ఛీ, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అసలు. చేసిందే కాక ఇంకా సమర్థించుకుంటున్నావా? తను చాలా మంచోడు నాన్న, నన్ను నీలా చూసుకుంటాడు. ఆప్తావా నీ ప్రేమ పురాణం? నోరు మూసుకొని లోపడువో. ఏ శ్రావణి, దాన్ని తీసుకొని లోపడువో. రేపటి నుంచి కాలు బయట పెడితే చంపేస్తా. బయట వాళ్ళ పిల్లలు ప్రేమించుకున్నారంటే దగ్గరుండి పెళ్లి చేస్తావు. అదే మీ సొంత బిడ్డ ప్రేమిస్తే తప్పులు వెతుకుతున్నావా? ఏందయ్యా ఇది? నేను తప్పులు ఎతకట్లేదే. ఇప్పుడు వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నా కానీ వాళ్ళది పెళ్లి చేసుకునే వయసా అనే? అసలు వాడికి బాధ్యతలు తెలుసా? అసలు వాడెవడు, ఏం చేస్తాడు, ఏం చేయాలనుకుంటున్నాడు తెలియకుండానే మన కూతుర్ని కట్టబెట్టి జరగరాని జరిగితే పరిస్థితి ఏంటే? నా కోపం నీకు కనిపిస్తుంది కానీ దాని వెనుకున్న భయం నీకు కనిపించట్లేదే. అంత బాధపడే బదులు ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడొచ్చుగా. మీకు తెలిసిన వాడేగా అబ్బాయి. ఫోన్ చేయండి. ఒకసారి ఇంటికి రా. దా కూర్చో. నా చుట్టూ ఉంటూ బాగానే నడిపించినావు కదా ప్రేమ కహాని. అంటే అంకుల్, అది లక్కీ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నా, కానీ మీ మీద ఉన్న భయమో గౌరవమో తెలియదు, ఏదో చెప్పకుండా ఆపేసింది అంకుల్. నేను లక్కీని ఇంత బాగా చూసుకుంటా అంత బాగా చూసుకుంటా అని చెప్పలేను, కానీ లైఫ్లో సక్సెస్ అయ్యి ఒక బాధ్యత ఉన్న పర్సన్గా, మీలా ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్గా మీ ముందుకొచ్చి అప్పుడే అడగాలనుకున్నాను అంకుల్, లక్కీ నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని. కానీ ఇంతలో ఎలా తెలిసిపోయింది? నా సైడ్ నుంచి ఒకటి మాత్రం క్లియర్ అంకుల్, మీ పర్మిషన్ లేకుండా నేను సక్సెస్ అవ్వకుండా లక్కీని పెళ్లి చేసుకోను అంకుల్. ఏ రోజైతే నేను సక్సెస్ అవుతానో ఆ రోజే మీ దగ్గరికి వస్తాను. నేను వెళ్ళొస్తాను అంకుల్. నన్ను మళ్ళీ వదిలి వెళ్తున్నావా తేజు? నిన్ను వదిలి కాదు, నీ కోసం, నిన్ను గెలవడం కోసం వెళ్తున్నా. త్వరగా వచ్చేస్తావు కదూ? నీ కోసం పడే కష్టం ఎక్కువ రోజులేం కాదు. చూస్తూ ఉండు, ఇట్టే సక్సెస్ అయిపోతావు. నమ్మకం ఉందిరా నీ మీద. సరే వెళ్ళొస్తా. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కొట్టి ప్రస్తుతం ఫామ్ కోల్పోయి అందరూ ఇక తన పని అయిపోయింది అనుకునే టైంలో ఒక ఫ్యాన్ బాయ్ మూవీతో 5 స్టార్ సాల్మన్ రాజ్ కెరియర్ బెస్ట్ కంబ్యాక్ హిట్ కొట్టాడు. డైరెక్టర్ తేజకి 5 స్టార్ సాల్మన్ రాజ్ అభిమానులు గుడి కట్టాలని చూస్తున్నారని బయట టాకు. ఏంటి 20,000కి మ్యాక్బుక్కా? తొందరగా కొనేసేయాలి. కొత్తది మ్యాక్బుక్ వచ్చేస్తుంది. వీడేంటి బ్లాక్ చేసేసాడు? ఒసేయ్, నేను 20,000 పెట్టి మ్యాక్బుక్ కోసం ఆన్లైన్లో బుక్ చేశానే, వాడేమో బ్లాక్ చేశాడే. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. శ్రావణి, నాన్న కూడా వచ్చేసాడే. నాన్నగారు ఏదో వచ్చేసారు. ఒకటి చేయవే ప్లీజ్, నాకు భయం వేస్తుంది. కూల్ కూల్. శ్రావణి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూసుకుంటావు కదా? చూసుకుంటా.
హలో హలో శివ, అర్జెంట్గా ఒక హెల్ప్ కావాలి. మా అక్క ఆల్రెడీ ఒక 20,000 పోగొట్టింది. ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చేయాలి. ప్లీజ్ హెల్ప్ చేయవా? సరే. శ్రావణి, నేను నీకు 20,000 మొన్న పేటిఎం చేసినా కదా, ఫోన్పే చేయి నాకు. సెండ్ చేస్తాను నాన్న. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి, మొన్న అర్జెంట్ అంటే కొంచెం మనీ ఇచ్చారు కదా, ఏమనుకోకండి, కొంచెం లేట్ అయింది. మీ అకౌంట్కి ఆల్రెడీ వేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంకుల్, ఈరోజే నా సినిమా రిలీజ్ అయింది. అందరికీ చాలా బాగా కనెక్ట్ అయింది. మీకు చెప్పినట్టే సక్సెస్ అయ్యి లక్కీని బాగా చూసుకునే అర్హత పొందినప్పుడే మీ దగ్గరికి వస్తానని. లక్కీని మీరు ఎలా అయితే చూసుకుంటారో అలానే చూసుకుంటా అంకుల్. లక్కీ నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్. అన్న, తను శివ అని, నేను శివ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం నాన్న. తను చాలా మంచి అబ్బాయి నాన్న. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నాన్న. నన్ను నీలా చూసుకుంటాడని నమ్మకం నాకుంది. లక్కీ పెళ్ళితో పాటు నా పెళ్ళి కూడా చేస్తే మంచిది నాన్న. ప్లీజ్ నాన్న, తన బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోండి కావాలంటే ప్లీజ్.